ఇర్మియా 2 అధ్యాయము 10 11 ఎలాగుంటదంటే, పోయి చూడుడి, కేదార్నకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకునుడి, మీలో జరిగిన ప్రకారం ఎక్కడైనాను జరిగిందా? దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనా మార్చుకునేనా? అయినను నా ప్రజలు ప్రయోజనం లేని దానికై తమ తమ మహిమను మార్చుకుంటారు. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అండి. దైవత్వం లేని అంటే అన్యులైన వారు ఎప్పుడైనా వారి దేవుని విడిచి ఇంకా ఎవరి వెంటైనా వెళ్ళారా? ఇంకా దేని వెంటైనా వెళ్ళారా? అసలు దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనా మార్చుకున్నారా? ఈరోజు మనం మార్చుకుంటున్నాము. ద ఎసెన్స్ ఆఫ్ దిస్ మెసేజెస్ ఏంటిదంటే, మనం ఆయన మహిమను మార్చుకుంటున్నాము. దేనికోసము? తాత్కాలికమైన ఆశల కోసము, తాత్కాలికమైన వస్తువుల కోసము, తాత్కాలికమైన వ్యక్తుల కోసము ఆయన మహిమను వేర్ ఎక్స్చేంజింగ్ అంట. ఏ రీతిగా అయితే ఇఫ్ యూ సీ ఇన్ షాప్స్ ఆర్ రీటైల్స్ ఎట్లా ఉంటుందండి, నువ్వు ఇది ఇస్తే నేను ఇది ఇస్తాను, నువ్వు ఇది ఇస్తే నేను ఇది ఇస్తాను అన్న రీతిగా ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉంటాయి కదా. మీ పాతవి ఇవ్వండి, మేము కొత్తవి ఇస్తాము అని ఎలాగైతే చెప్తారో, ఈరోజు మనం కూడా దేవా నువ్వు వెళ్ళయ్యా, నేను ఈ లోకాన్ని వెంట ఐ విల్ ఎక్స్చేంజ్ యూ విత్ ద వరల్డ్ అని అంటున్నాం. ఎలాగా? లోకాన్ని ఆయనతోటి మనం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామంట. ఆయనను అమ్మివేసి లోకాన్ని కొనుక్కుంటున్నాం. మామూలుగా చెప్పాలంటే ఆయనను అమ్మివేస్తూ లోకము, లోకపు కార్యాలు, లోకపు ఇచ్చలు, లోకపు ఆశలు, లోకపు తలంపులు అన్నిటినీ సమకూర్చుకుంటున్నాం. కూర్చి పెట్టుకుంటున్నామంట, మార్చుకుంటున్నామంట. వీఆర్ ఎక్స్చేంజింగ్ గాడ్ ఫర్ ద వరల్డ్. నిజంగా అటువంటి స్థితిలో ఉన్నారా? దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. ఆర్ యూ ఎక్స్చేంజింగ్ గాడ్ ఫర్ ద వరల్డ్? లోకం కోసం దేవుని మారుస్తున్నారా? ప్రయోజనము లేని దానికై తన మహిమను మార్చుకుంటున్నారు. ఈరోజు ప్రయోజనం లేనివా ఎన్ని ఉన్నాయండి మన జీవితంలో? అనుకుని చూడండి. మీరు చూసేది, మీరు వినేది ప్రయోజనకరంగా ఉందా? ఎంతగానో ఇంటర్నెట్కి మనం బానిసలుగా చేస్తుంది అపవాది. మీరు చూసేది, వినేది ప్రయోజనకరంగా ఉందా? లేకపోతే మీరు మాట్లాడేది ప్రయోజనకరంగా ఉందా? దయచేసి గమనించండి. ఆయన ఆకాశం నుండి తొంగి చూచి మనం ఎటువంటి మాటలు మాట్లాడుతున్నామో వినే దేవుడు అంట. అంటే ఆయన అన్ని స్థలాల్లో హీఈస్ అన్ ఆమ్ని ప్రెజెంట్ గాడ్. హీ లిసన్స్ టు వాట్ వీ టాక్, హీ లిసన్స్ టు అవర్ కాన్వర్జేషన్స్. మనం ఏ విధంగా మాట్లాడుతున్నాము, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, ఏ విధంగా మన తలంపులు ఉన్నాయి, ఏంటి నాకు అటువంటి స్వాతంత్రం కూడా లేదా, నేను ఎలాగ ఆలోచించుకోవాలో కూడా అది కూడా దేవుడే చెప్పాలా అని అనుకుంటున్నారేమో. మీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయా? మీ ఆలోచనలు ప్రభుకు అంగీకారంగా ఉందా? మీ ఆలోచనలు ఆయన రాజ్యం కట్టడం కోసం ఉందా, లేకపోతే మీ స్వార్థం కోసము, మీ ఇచ్చలు నెరవేర్చడం కోసం ఉన్నాయా? డోంట్ ఎక్స్చేంజ్ గాడ్స్ గ్లోరీ ఫర్ టెంపరరీ వరల్డ్లీ లస్. దేవుని మహిమని తాత్కాలికమైన లోకపు ఆశల కోసము, ఆ గ్రీడ్ కోసము దయచేసి ఆయన మహిమను ఎక్స్చేంజ్ చేయకండి. దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ఐఎమ్ ప్లీడింగ్ యూ, దేవుని మహిమను దేనికోసం ఎక్స్చేంజ్ చేయకండి. దేవుడు అదే అంటున్నాడు. మొదట ఉండింది కదా ప్రేమ, ఇప్పుడు ఏమైంది? వాట్ హ్యాపెన్ టు యూ? వాట్స్ రాంగ్ విత్ యూ అని కూడా అన్నట్లేదు దేవుడు. నాతోటి వాట్ హ్యావ్ ఐ డన్? నాలో ఏమైనా దుర్నీతి ఉందా? నాలో ఏమైనా పాపం ఉందా? నేను నీకేమైనా భయంకరమైనవి జరిగించానా? ఎందుకు నన్ను వదిలివేసి లోకం వెంట వెళ్తున్నావు? ఎందుకు ప్రయోజనం లేని వాటి వెంట ఎందుకు వెళ్తున్నావు? ప్రయోజనం లేని వ్యక్తుల, మీకు తెలుసు ఈ వ్యక్తితో మాట్లాడితే, లేకపోతే ఆ స్త్రీతో మాట్లాడితే ఎటువంటి ప్రయోజనం లేదు. దట్ ఇస్ నో డెస్టినేషన్. ఇది పరిశుద్ధమైనది కాదు, ఇది దేవునికి ఇష్టమైనది కాదని మరలా దేవుడు చెప్తా ఉంటే కూడా మనం ఏమంటామంటే, దేవుడు రెండో అవకాశాలు ఇచ్చే దేవుడు. హీఈస్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ కదా. ఈ ప్రస్తుతానికైతే ఏదో నా బాధలు, నా మనసులో పంచుకోవడానికి ఈ వ్యక్తితో పంచుకుంటానులే, సంగతి తర్వాత అని అంటున్నారా? ప్రయోజనం లేని వ్యక్తుల్ని, ప్రయోజనం అంటే ఏదో ఆశ కోసం మనుషుల్ని పట్టుకోమని చెప్పట్లేదండి వాక్యము. నీకు దేవుని చిత్తం కాదని తెలిసి అటువంటి పాపాలు చేయకండి. ప్రయోజనం లేని వాటి వెంట వెళ్ళకండి. ప్రయోజనం లేని వాటి వెంట మీ సమయాన్ని వృధా చేయకండి. ప్రయోజనం లేని వాటికి మీ శక్తిని అర్పించకండి, మీ బలాన్ని యూజ్ చేయకండి. ఇట్స్ నాట్ నీడెడ్. ఇస్ ఇట్ వర్త్? దానికి అర్హత ఉందా? లేకపోతే నిజంగా దీనికి అవసరమా? నా శక్తి, నా సమయము, ఇస్ ఇట్ టేకింగ్ మీ ఎనీవేర్? ఇస్ ఇట్ అ గుడ్ థింగ్ ఫర్ మీ టు డూ అని ఆలోచించి ఎప్పుడైనా ముందుకెళ్ళారా? లేకపోతే
ప్రస్తుతానికి ఏదో నడుస్తుందిలే జీవితము, ప్రస్తుతానికి ఏదో వెళ్ళిపోతుందిలే జీవితము అని వెళ్ళకండి. దేవుడు మీతోటి స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. మన హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ, దేవా ఇదిగోనయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా, ఎన్నోసార్లు కాదని, నిన్ను కాదని మేము లోకం వైపు, పాపం వైపు, లోకపు మనుషుల వైపు, ఇచ్చల వైపు, కోరికల వైపు మా మనసుని త్రిప్పుకున్నాం. వీ హ్యావ్ ఎక్స్చేంజ్డ్ యూ ఫర్ ద వరల్డ్ లార్డ్. వీ హ్యావ్ ఎక్స్చేంజ్ ద గ్లోరీ ఫర్ దిస్ రాటన్నెస్ లార్డ్. కుళ్ళిపోయిన వాటి కోసము నీ మహిమను అమ్ముకున్నామయ్యా. మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని సరిచేయ్యా, మమ్మల్ని బాగు చేయ, మా రాతి గుండెని తీసివేయ్యా, మాంసపు హృదయం దయచేయ. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. ఇకనైనా నీ దగ్గరికి వస్తున్నప్పుడు దేవా, నీ ఆత్మతోటి ఇప్పుడే వేడుకుంటున్నా, అడుగుతున్న ప్రతి ఒక్కరిని నింపమని అడుగుతున్నానయ్యా. లార్డ్, ఫిల్ దెమ్ ఆల్ విత్ యువర్ స్పిరిట్ లార్డ్, ఫిల్ దెమ్ ఆల్ విత్ యువర్ స్పిరిట్ లార్డ్. నీ ఆత్మతోటి నింపి నిలకడగా ఉంచండి అయ్యా, ఉంచండి అయ్యా. దయచేసి నీ ఆత్మ మా యొద్ద నుండి తీసివేయద్దయ్యా. ఈ లోకంలో జీవించాలంటే మాకు కావాల్సింది నీ పరిశుద్ధాత్మ. ఈ లోకంలో ఎంతో లోటు, ఎంతగానో కొదువ, ఎంతగానో ఖాళీ అయ్యా. కానీ జీవ జలపు ఊటలతోటి మమ్మల్ని నింపమని అడుగుచున్నానయ్యా. ఫిల్ us with your spirit Lord. Lead us to an everlasting path Lord. నువ్వే మమ్మల్ని నడిపించి నిత్య జీవ వారసులుగా మమ్మల్ని చేసుకోమని అడుగుచున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి. పశ్చాత్తాపడుతున్న ప్రతి ఒక్కరి మొరని మీరే విని ఈరోజు తండ్రి మంచి నేలపైన పడిన విత్తనం వలె ఫలించడానికి, అభివృద్ధి పొందడానికి మీరే సహాయం చేయమని, మాతో ఉండేదేవా మమ్మల్ని నడిపించి క్షమించి తిరిగి మమ్మల్ని బాగు చేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.